నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్త. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. మెగా జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి శ్రీధర్ బాబు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామన్న మంత్రి సీతక్క. నరసాపూర్లో పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. దేవరకొండలో అఖిల భారత యాదవ్ సంఘ భవనాన్ని ప్రారంభించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. హన్మకొండ జిల్లా పరకాలలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరై వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులను నియామక పత్రాలను అందజేశారు. ప్రకాష్ రెడ్డి గారు ఇచ్చిన పెరుగుదలకు మీరు అందరూ కూడా రావడం జరిగింది. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులకు సంబంధించి మొట్టమొదటి అడుగులు వేసే దిశలో మరి చేయడం ప్రయత్నం చేస్తా ఉన్న ప్రకాష్ రెడ్డి గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ మీ అందరికీ ములుగు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ వర్షాల వల్ల తడిచిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, వర్షం వలన నష్టపోయిన పంటను అంచనా వేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణము ఇట్లా ఉందని చెప్పారు కానీ చేనుల మీద ఉన్న పంటను మనం ఏం చేయలేం. పరిస్థితి కాపాడాలంటే సరే ఒక దగ్గర కోసిందైతేనేమో కుప్ప పోసుకోవచ్చు, దాని మీద ఒక కవర్ వేసుకొని తడవకుండా చూసుకోవచ్చు. కానీ ఇది మనం ఎట్లా చేసినా అది అయింది. వర్షం రాక వచ్చి రాళ్ల వాన వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎవరు బాధపడకుండా లేనోళ్ళది రాసి పోయినోళ్ళది రాసి పోనోళ్ళది రాయకుండా రాసి పోయినోళ్ళది రాలేదనుకో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా అందుబాటులో ఉండి అధికారులకు దగ్గరుండి ఎక్కడెక్కడ పోయిందో పంట వాళ్ళ తిప్పి వాళ్ళ పేరు వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఎంతో కొంత సాయం అందించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి తప్పకుండా నష్టపరిహారం ఇస్తాం. ఇక్కడ మీరు అందరూ కూడా సహకరించి వాళ్ళతో ఉండి పేరు రాయించుకోవాలి. సరేనా? వాళ్ళు వచ్చి తిరుగుతారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సాయికృష్ణ గార్డెన్ లో సన్నబియ్యం పంపిణీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని పంపిణీ చేశారు. పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. త్వరలో రాష్ట్ర వైద్య ఆరోగ్యంలో నూతన పాలసీని తీసుకొస్తామని, రహదారులపై ప్రతి 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న ట్రామా కేంద్రాన్ని నెలకొల్పుతామని పేర్కొన్నారు. దేవరకొండ పట్టణంలో నూతనంగా నిర్మించిన అఖిల భారత యాదవ్ సంఘం భవనాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయంగా సామాజికంగా తెలంగాణలో యాదవులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో కూడా సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వం యాదవ సోదరులతోటి ఈ గొర్రెల కాపురం లోన్ కోసం పెట్టించుకున్నటువంటి బకాయిలను కట్టిన డబ్బు డిపాజిట్ నా నియోజకవర్గంలో మొత్తానికి ఇప్పించేసిన నేను. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దలు జానారెడ్డి గారు నేను ఇద్దరు లోన్లో పెద్ద దాని జోలు లోతుగా పోలేదు కానీ ఆ స్కీమ్ మంచిగా ఇప్పుడు అయిపోయినప్పటికీ అందులో చాలా లొసుకులు ఉండడం వల్ల
అందులో యాదవ సోదరులకు మేలు జరిగే కంటే మధ్య దళారులు, ప్రభుత్వం ఉన్న పెద్దలు అలా అవినీతి. అకాల వర్షానికి తుర్కపల్లి మండలంలో అతలాకుతలమైన వ్యవసాయ పంటను, మామిడి తోటలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య సందర్శించారు. రైతులను ఆయన ఓదార్చారు. ప్రభుత్వం వైపున తాను అండగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీల ఐలయ్య కలెక్టర్ హనుమంతరావుకి చరవాణి ద్వారా రైతుల ఆవేదనను తెలిపారు. నష్టపోయిన వివరాలు సేకరించి నష్టపరిహారం అందించాలంటూ ఆయన కోరారు. ఈ 8 మండలాల బాణంగానే తుర్కపల్లి హెడ్ క్వార్టర్ పక్కకు యాకూబ్ తోట అని 10 ఎకరాల తోట మొత్తం పొల్లైపోయింది. ఒక్క కాయ లేకుండా అయింది తోట. ఇక్కడ రాళ్ళు కూడా విపరీతంగా, మరి ఎందుకు ఈ 5-6 తండాల మీద బాగా పడ్డది వర్షం, రాళ్ల వర్షం పడ్డది. మొత్తం ఒక 4-5 గ్రామాలు ఎఫెక్ట్ అయింది. కొంచెం మాట్లాడేది కొంచెం అంచనా అయిపోయాలి, ఎందుకంటే ఎక్కువ రైతులు ఏం లేరు కానీ వీళ్ళకి ఏమన్నా మొత్తం టోటల్ 90% డ్యామేజ్ అయింది. కొంచెం మరి ఎవరు చెప్తారో ఆర్డర్ చెప్తారా. ఇక్కడ తహసీల్దార్ కూడా వచ్చిండ్రు, ఎండి వచ్చిండ్రు. మామిళ్ళు ఒక 4-5 గ్రామాలు మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమైనాయి. అదేవిధంగా వరి కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. దాన్ని ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళకు కూడా చెప్పి ఆ పంటను అంచనా వేసి ప్రభుత్వం తీసుకొచ్చి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి మాటిస్తూ ప్రభుత్వం తీసుకుపోయి వాళ్ళకి నష్టపరిహారం అందిస్తామని తెలియజేస్తూ, ఈ వడగళ్ల వాన ఆలేరు వర్గం 8 మండలాల్లో ఒక తుర్కపల్లిని మరి ఒక 4-5 గ్రామాల్లో ఎఫెక్ట్ అయింది. అంతటా చల్లటి వాన పడ్డా గానీ ఈ 4-5 గ్రామాలలో రాళ్లు పెద్దగా పడడంతో ఎక్కువ తోటలు, అదేవిధంగా వర్షం డ్యామేజ్ కావడం జరిగింది. తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి పెద్దలతో మాట్లాడి ఈ రైతులకు నష్టపరిహారం చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. కేపీహెచ్పీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిల్క్ షోరూంను ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, నటి మీనాక్షి చౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాంప్రదాయ వస్త్ర షోరూంను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారన్నారు. సాంప్రదాయ చీరలకు షోరూం పేరుగాంచిందన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజింగ్ డైరెక్టర్ మణిదీప్ యోచిరి, స్పందన, మద్దులా పాల్గొన్నారు. మీనాక్షి చౌదరి గారు నా చేతుల మీదుగా ప్రారంభించడం అంటే కృతజ్ఞతలు చెప్పడం కంటే కూడా అదొక పారంపర్యం అయింది మాకు. అంటే మేము మా రిలేషన్షిప్ అటువంటిది. అంటే వాళ్ళు పిలవగానే నేను దేనికైనా రావడానికి నేను సిద్ధం. అలాగే వాళ్ళు దేనికైనా పిలవడానికి వాళ్ళు కూడా స్వతంత్రం ఉంది. చాలా కలిపిడిగా కుటుంబ సభ్యుల్లా కలిసిపోయాం కాబట్టి వాళ్ళ ఆయనతో కాదు షోరూమ్ మాది కూడా నేను అనుకుంటే వచ్చే కస్టమర్స్ వాళ్ళు కేవలం ఇక్కడ ధరలే కాకుండా ధరలు 5 నుంచి 10 లక్షల దాకా ఇక్కడ చీరలు అమ్మకానికి ఉన్నాయి. అలాగే వాటి మీద అచ్చులు కూడా అంటే మన దేశంలో ఉన్న వివిధ and I really wish the best ఎందుకంటే I truly believe good people deserve good things in life and Varahi Silks మొత్తం the people who work in it and the ethos వచ్చి షోరూమ్ విజిట్ చేసి మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాగా ఎన్నో షోరూమ్లు సార్ ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తామని అనుకుంటూ మీ అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులకి, సార్కి, మీనాక్షి గారికి అండ్ అందరికంటే మెయిన్ మా కస్టమర్ అభిమానులు దేవుళ్ళకి. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం బంకును మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. అమీన్పూర్ తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, ఏనుగు నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్ కవిత, శ్రీనివాసరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు యునేస్, మల్లేష్, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లకడికాపుల్లోని డీజీపీ కార్యాలయంలో ఏఐజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్నెస్ క్యాంపును డీజీపీ జితేందర్,
సిఐడి డీజీ శిఖా గోయల్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ప్రపంచంలో మహిళలో బ్రెస్ట్ క్యాన్సర్ అనే సమస్య ఆందోళనకరంగా ఉందని డీజీపీ జితేందర్ అన్నారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. Thank you, sir. Coordinated with AIG. Yes, ma'am. Thank you, ma'am. బాగా अपन బాగా ఇచ్చేసి ఇక్కడ అప్పుడు వరకు చేయకండి. వాళ్ళు ఎలాగో వినట్లేదు, అప్పుడు మనమే వినేటట్టు చేసుకోవాలి. మేము దీని ద్వారా చేయాల్సింది ఏమనుకున్నామంటే బేసికలీ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఉమెన్ కి ఎస్పెషలీ దోస్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 వాళ్ళందరికీ ఫ్రీ మ్యామోగ్రామ్స్ చేసి వాళ్ళకి వాళ్ళ పరీక్ష ఎలా చేయించుకోవాలో, హౌ డు యూ సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ ఓన్ బ్రెస్ట్ అనేది కూడా నేర్పించడానికి వీ టేక్ దిస్ బస్ టు రూరల్ విలేజెస్. అండ్ ఇప్పుడు మనం కరెంట్లీ చేసేది ఎక్కడంటే మేడ్చల్ డిస్ట్రిక్ట్లో. But thankfully today we were able to provide this service for the frontline workers. And although this is the first camp here treated at AIG through Arogya Bhadrata, or we have other foundations as well through which we can definitely provide them financial assistance. Idi cancer kokkate kaakunda non-cancerous breast lesions ki kuda ee foundations dwara we can provide them treatment. So if there's any takeaway message ante, please just encourage every woman in your family above the age of 40 ante 40 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న మహిళలకి ప్లీజ్ వాళ్ళు సెల్ఫ్ పరీక్షించుకోవడం అండ్ మ్యామోగ్రామ్స్ చేయించుకోవడం ఒక్కటే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ యూ కెన్ గివ్ దెమ్. థ్యాంక్ యూ అగైన్. రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా నూతనంగా ఎన్నికైన పల్లకొండ సతీష్ హనుమకొండ ఆర్డీఏ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ముందుగా హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తనను నమ్మి పదవి రావడానికి సహకరించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేరు నిలిపేలా పనిచేస్తానని అన్నారు. ఒక 10 సంవత్సరాల నుండి కష్టపడితే నాకు ఈరోజు దక్కిన గౌరవం ఇది. అంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలను కాపాడుకుంటా అంటే దాని ఆధారం నేనే. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షునిగా నాకు ఈరోజు నాయనన్న ఈ అవకాశం కల్పించిండు. అవకాశం కల్పించినంత మాత్రాన నేను ఇంట్లో కూర్చోలే. రోడ్డు ఎక్కి టీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తే నా మీద 6 కేసులు పెట్టారు. అందరితో కూడా ఆగలే. నాతోటి నా వెన్నంటుండి నా అన్నలు, నా స్నేహితులు ఈరోజు వరకు వాళ్ళు ఉండడం వల్లనే ఇక్కడ వరకు ఒక ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర రీజనల్ అథారిటీ మెంబర్గా ఈరోజు ఎన్నికైనందుకు, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు నాయనన్నకి జన్మంతా రుణపడి ఉంటానని ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాను. గోదావరి కనిలో న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు నిద్ర బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాది చేను రవికుమార్ మాట్లాడుతూ న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు హేమైన చర్య అన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. బెల్లంపల్లి న్యాయవాదులం అందరము ఊకుమ్మటిగా అందరం కూడా విధులు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో గోదావరి కని అతనిపైన అటాక్ చేయడం జరిగింది, అతను కొట్టడం జరిగింది. దీనికోసం బెల్లంపల్లి న్యాయవాదులందరూ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి గాను సెంట్రల్ కానీ స్టేట్ కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేగాక శ్రీధర్ బాబు గారు ఎవరైతే ఉన్నారో గౌరవ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు గారు ఆయన కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి న్యాయవాదులందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్య తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెంటనే వారిని రిమాండ్కు తరలించి బాధిత వ్యక్తులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ సంఘం అసోసియేషన్ మాట్లాడుతూ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నా తమ కాంక్రీట్ మిల్లర్ల రేట్లు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గుతున్న రేట్లకు నిరసనగా ఈ నెల 5 నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంక్రీట్ మిల్లర్లు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నట్లు వారు తెలియజేశారు. తెలంగాణ స్టేట్ కన్వీనర్, నా పేరు రవికుమార్ రెడ్డి. అన్న, ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు మేము ఈ సమ్మె పెట్టుకోవడానికి కారణం ఏంటంటే
మా మిల్లర్లకు ఇస్తున్న రేట్లు మాకు సరిపోవట్లేదు. ఇంకో విషయం ఏంటంటే మిల్లర్ అయినా అంటే అసలు ఎవరికి కూడా అసలు లెక్కనే లేదు. మిల్లర్ నువ్వు కాకపోతే ఇంకోరు మమ్మల్ని అసలు లెక్కలోకే తీసుకోరు. కనుక బిల్డర్లు కానీ ఇంటి ఓనర్స్ కానీ మేస్త్రీలు కానీ మమ్మల్ని కూడా గుర్తించి మేము కూడా మీలాగా ఒక మనుషులమే. ఇంకోటి ఈ నగరంలో కావాల్సినటువంటి సమానమైన వేతంకి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఫేక్ ఆర్టీఓల సమస్యల నుంచి మా కాంక్రీట్ మిల్లర్స్ మేము ట్రాక్టర్కి తగిలించుకొని పోయే సందర్భంలో వాళ్ళందరూ కూడా మేము ఏదైతే ఆపదోహాలకు తావు లేకుండా స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఎక్కడ కూడా మేము వివాదాలకు తావు లేకుండా మా యొక్క బంద్ను ప్రకటిస్తున్నాం. 5వ తారీఖు నుంచి వారి వారి అడ్డల్లో మా యొక్క బంద్ ప్రకటిస్తాం. 10వ తారీఖు రోజు ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకాళహస్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధ్యక్షులు బి వెంకటయ్య, సహాధ్యులు పురుషోత్తం గౌడ్ పాల్గొన్నారు. తదనంతరం పదవీ విరమణ చేసి 15 సంవత్సరాలు నిండిన సంఘ సభ్యులకు సన్మానం నిర్వహించారు. మనకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమం చాలా విజయవంతమైంది. మనం ఏంటంటే త్వరలోనే మన సమస్యలు తీరి మనకి కావాల్సిన డిమాండ్ని వెంటనే ఇస్తారు, ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ నెల 3వ తేదీన ఒక పరిష్కారం అవుతుందన్నారు. అది రోజుకి మనం ఫలానా రోజు ఉగాది అంటున్నాం, రేపు గణేష్ ఉగాది అంటాం, రేపు దినవనం. ఈ విధంగా మనం అంటే మనిషి ఆశపడేది కాబట్టి మనం కూడా ఆశతో ఎదుగుతున్నాం. వరంగల్లో నిర్మించి తలబెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పేరును పెట్టాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ తూముకుంట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రొఫెసర్ కంచె ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒక అధికారిక సంఘానికి అధ్యక్షుడుగా మిత్రుడు ఉండి ఇవాళ దీన్నంతా ఆర్గనైజ్ చేశారు. ముఖ్యంగా ఈ సభలో మొత్తము కురుమ జాతే కాదు, దొడ్డి కొమరయ్య అభిమానులు, దొడ్డి కొమరయ్య ఫాలోవర్స్, ఈ రాష్ట్రంలో మార్పు రావాలనుకునే ప్రజలందరూ కోరుకునేది ఏమిటి అంటే ఈ వరంగల్లో కొత్తగా పూర్తిగా అమల్లోకి రాబోతున్న మామునూరు ఎయిర్పోర్టుకు దొడ్డి కొమరయ్య నిజాం వ్యతిరేక పోరాటం చేసిన ఒక మహా ఆదివాసీ యోధుని పేరుతో ఒక జిల్లా పేరు వచ్చింది. సాధ్యమైన తొందరలో దాన్ని ప్రతిపాదిస్తే ఆయన 100వ జయంతి నాటికి ఆ ఎయిర్పోర్టు ప్రారంభించబడే ప్రక్రియ పూర్తి కావాలి. పునాది మా దొడ్డి కొమరయ్య. ఈయన ఒక్క కుర్మ కులానికో గొల్ల కులానికో లేదా కేవలం బీసీలకు మాత్రమే స్త్రీలకు పురుషులకు ఈ దేశంలో ఒక గొప్ప భగత్ సింగ్ తర్వాత చాలా గొప్ప ఐకన్ ఆయన. దీన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గుర్తించి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీలకు, ఎస్సీ నాయకులకు, ఎస్టీ నాయకులకు, కమ్యూనిస్ట్ నాయకులతో కూడా నేను మాట్లాడాను. సాంబశివరావు గారితో మాట్లాడాను, వీరభద్రం గారితో మాట్లాడాను, జాన్ వెస్లీ సిపిఎం సెక్రటరీతో మాట్లాడాను, వృత్తుల సంఘాల లీడర్లతో మాట్లాడాను. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం దొడ్డి కొమరయ్య జయంతి నాటికి తెలంగాణ వరంగల్లో ఉన్న మామునూరు ఎయిర్పోర్టుకు ఆయన పేరు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదిరిపేట హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర ముత్యంపేట వరకు సాగింది. ఇందులో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు తో పాటు వందలాది మంది అంజన్న మాలాధారులు పాల్గొన్నారు. కొన్ని రోజుల నుంచి మనము ఈ మండలంలో ఏ గ్రామానికి పోయినా అందరి నోట 2 శబ్దాలు, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ నవరాత్రుల సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున యువకులందరూ కూడా హనుమాన్ దీక్షలు తీసుకోవడం జరిగింది. ఇలా ఈ మండలంలో ఉన్న హనుమాన్ దీక్ష స్వాములందరూ కలిసి శోభాయాత్ర అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమము ముత్యంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి చెందుతుంది, అందరూ కలిసి ఉన్నారంటే
దానికి కారణం అందరూ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే నినాదం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇలా ఏదైతే మన శుభాకాంక్షలు అందరిపై ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం ఉండాలి. అందరికీ మంచి ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని కలిగించాలి. దండపల్లి మండలంలో సుఖశాంతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రైతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరు కూడా మంచిగా రాబోయే రోజుల్లో అందరూ కూడా బాగా జరగాలని ఆ శ్రీరామచంద్రుని కోరుతూ, హనుమంతుని కోరుతూ ఈ రోజు శోభాయాత్ర నిర్వహించిన వాళ్ళకందరికీ కూడా, ఇందులో పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా శుభాభినందనలు. ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు, ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ కోటి తాతారావు, అలియాస్ కిషోర్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో రాగంపేట, కోటపాడు, వడిసలేరు గ్రామంలోని భూములకు సంబంధించిన రికార్డ్స్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయ్యంకి సురేష్ బాబు మాట్లాడుతూ భూముల హక్కుల నిర్ధారణకు, భూ సమస్యల పరిష్కారానికి రికార్డ్స్ తనిఖీ ఉపయోగపడుతుందని, సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు వారి భూ హక్కుల సమాచారం పొందవచ్చని తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు అర్హులకు 6 గ్యారెంటీలు అమలు చేయాలని, సాగులో ఉన్న రైతులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరారు. ఈ రోజు ప్రజా సమస్యలు అధ్యయనం చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు దండపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇలా ప్రజా సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఇచ్చిన గ్యారెంటీలు కానీ హామీలు కానీ ఏది అమలు చేయట్లేదు. అందుకే ఈరోజు మేము మరోసారి ప్రభుత్వాన్ని గుర్తు చేశాము. ఇక్కడైనా ప్రభుత్వం స్పందించి పేదల సమస్యలు పరిష్కారం చేయాలి, సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలి, హక్కుపత్రాలు ఇవ్వాలి. ఇలా పేదలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, పోడు భూములకు పట్టాలు ఇస్తానని ప్రభుత్వం అది కూడా అమలు చేయలేదు. అదేవిధంగా 6 గ్యారంటీలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వీటన్నింటినీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేయాలని, ఇందిరమ్మ ఇల్లు వెంటనే చేపట్టాలని చెప్పి ఈ సమస్యలపైన ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఈరోజు దండపల్లి తహసీల్దార్ గారికి స్థానిక కబ్జాదారులు, భూ కబ్జాదారులు కబ్జాలు చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. కానీ పేదలకు సాగు భూములు ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. ఈ పద్ధతి కొనసాగితే రాబోయే కాలంలో ప్రభుత్వ భూములన్నీ పేదల పరం చేయడానికి సిపిఎం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వికారాబాద్ ను నూతనంగా ఏర్పాటు చేసిన జేఎల్ఎం షాపింగ్ మాల్ నూతన బ్రాంచ్ ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీతార అరసూయ భరద్వాజులు ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వాహకులు 9 రూపాయలకే సారీ ఆఫర్ పెట్టడంతో మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. తోపులాట జరుగుతుండటంతో ఆఫర్ను ముగించామని నిర్వాహకులు చెప్పినా మహిళలు వినిపించుకోలేదు. ప్రారంభోత్సవానికి వచ్చిన స్పీకర్ ప్రసాద్ కుమార్ మహిళలకు సర్ది చెప్పారు. దయచేసి ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఏం లేదు, అయిపోయిన చీరలు అన్ని ఇచ్చేసారు. మళ్ళీ ఒక రోజు చెప్తాము, ఆ రోజు రండి, అంతవరకు మీరంతా వెళ్ళండి. ఈ రోజు మహిళా సోదరుల కోసము 9 రూపాయలకి చీర ఇవ్వడం జరుగుతున్నది. కానీ దయచేసి మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, షాపు వారికి సహకరించండి, పోలీసు వాళ్లకు సహకరించండి. ఒకరి తర్వాత ఒకరు ఎంత దూరమన్నా నిలబడి అందరికీ బట్టలు ఇచ్చే కార్యక్రమం నేను వాళ్ళకి ఇప్పుడే ఓనర్స్కి చెప్పిన, తప్పకుండా అందరికీ చీరలు దొరుకుతాయి. కానీ మీరు మాత్రం ఒకరి మీద ఒకరు పడి ఏదన్నా అయితే మాత్రము చాలా చెడ్డ పేరు వస్తుంది. మీరు లైన్గా నిలబడండి, పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నిలబడండి, అందరు తీసుకొని పోయి చీరలు. సరేనా? డిఎస్పీ గారు ఉన్నారు, ఇన్నే వారు డిఎస్పీకి మీరందరూ మహిళా సోదరులందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు రేణిగుంట విమానాశ్రయం టెర్మినల్ వద్ద ఘన స్వాగతం పలికి రైతులు ఎడ్లబండిపైన ధాన్యం బస్తాలతో ఉన్న జ్ఞాపికను శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ శ్రీమతి వినుతా కోట అందించారు.
తిరుమల వెంకన్న సేవలో ప్రముఖ సినీ నటి పూజా హెగ్డే పాల్గొన్నారు. స్వామివారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాటు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కోల్బెల్ట్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రాయల్ టాకీస్ గ్రాండ్ వద్ద శాంతి ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం యావత్ క్రైస్తవ లోకానికి లోటును కలిగించిందని, వారి కుటుంబానికి న్యాయం జరగాలని మండలంలోని 54 చర్చిల పాస్టర్లు, విశ్వాసులు సుమారుగా 500 మందితో కలిసి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. తను బైక్ మీద ప్రయాణం చేస్తూ మార్చి 24వ తారీఖున మృతి చెందాడనే వార్తను మనం వింటూ ఉన్నాము. అయితే ఈ మృతి పట్ల మరి 2 రకాల విషయాలు వెలువడుతూ ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గం ఐలాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొలన్ బాలరెడ్డి, వెంకట్ గౌడ్ విచ్చేసి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మెగా జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి శ్రీధర్బాబు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామన్న మంత్రి సీతక్క. నరసాపూర్లో పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. దేవరకొండలో అఖిల భారత యాదవ్ సంఘ భవనాన్ని ప్రారంభించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.